సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. పరలోక కుటుంబ పరిశీలక పనులు కొనసాగబడుతున్నాయి. ఆర్థిక వనరుల కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇజ్రాయేలుకు దుర్గముగా ఉండును. పరిశుద్ధుడైన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు, యూదా ప్రజలకు ప్రవక్తుల ద్వారా అనేకమైన హెచ్చరికలు, ఆదరణ మాటలు తెలియజేయడం చూస్తూ ఉంటాం. ప్రజలు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతున్నప్పుడు ఆయన వారిని ప్రేమించడం వలన వారి దగ్గరికి వచ్చి ప్రవక్తలను పంపించి ఆయన యొక్క ఆలోచనను, వారి దేవుని దూరం అవ్వకుండా హెచ్చరికలను చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆ హెచ్చరికలతో జరగబోయే విపత్తుల గురించి వివరించబడితే, అలాగే వారు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన పక్షంన లేదా ఏ విధంగా వారి పక్షంన ఆయన ఉండబోతున్నాడు కూడా తెలియజేస్తుంటారు. అలాంటి ఒక ప్రవచనం అంట, యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇజ్రాయేలుకు దుర్గముగా ఉండును. నిజమే ప్రియ కుమారుడు కుమార్తె, ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు కనుకనే ఆయన ఆశ్రయపురముగా, ఆశ్రయంగా, దుర్గంగా ఉండడం వల్లనే వారి జీవితాల్లో అనేకమైన విజయాలు, వారి యొక్క శత్రువు భయంలో వారి చుట్టూ అనేక మంది ఆవరించినప్పటికీ, చుట్టుముట్టినప్పటికీ ఎప్పుడూ వారికి విజయం కలుగుతుంది ఈనాటి వరకు. కారణం ఎందుకంటే ఆయన వారికి ఆశ్రయంగా ఉన్నాడు. ఇదే వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో నీకు నాకు ప్రభు తెలియజేస్తున్నాడు. నేను కలదపెట్టి, నలదపెట్టి, బాధ పెట్టే పరిస్థితి ఈరోజు నీవు ఉన్నాయా? భయపడక, యెహోవా నీకు ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు. ఆయన సమస్తం చేయగలడు. మనం చేయవలసిన ఒకటే, ఆయన మన పట్ల కార్యం చేస్తాడని నమ్మకం చాలు. ఎవరైతే ఆ నమ్మకం కలిగి ఉంటారో తప్పనిసరిగా దేవుడు వారి చేతిలో గొప్ప కార్యం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దర్శించండి, బలపరచండి. ఆయన ఎవరైతే నేను ఆశ్రయించి నేను నమ్మకించినారో వారి పట్ల నీ గొప్ప కార్యం చేయండి. వారి ప్రతి భయాను, ఆందోళన యేసు నామం తీసివేసి నీ సహాయంతో నింపమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.